రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు సంబంధించి ఉచ్చిరెడ్డిపాలెం మండలం మినకలు గ్రామంలో ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం వివరించారు. రైతులకు సంబంధించిన భూమి సమస్య ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్య మేము పరిష్కరిస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ఈ ప్రభుత్వంలో సరిదిద్దామని ఆయన అన్నారు. మినకలు గ్రామంలో ఈ సదస్సులో 40 మంది రైతులు పాల్గొన్నారని, అదేవిధంగా 7 అర్జీలు మా దృష్టికి వచ్చాయని, వీటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొర్రు రాము, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన ఈ బాటగానికి పైన ఒక 4 ఇంట్లు ఏదైతే దాంట్లో పొలంలో ఉంది. ఈ పొలంలో ఫోను ఈయన అక్కడ బాటగానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు గ్రామంలో రెవెన్యూ సదస్సు యొక్క గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రైతుకి ఎవరికైనా భూమికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ఆ యొక్క రైతు సమస్య ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఏదైనా పొరపాట్లు జరిగాయనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా మన ఈ మినగల గ్రామంలో ఒక 30 నుంచి 40 మంది రైతులు హాజరైనారు. మనకి దాదాపు ఒక 7 అర్జీలు వచ్చినాయి. ఈ 7 అర్జీల్లో దాదాపు 7 అర్జీలు సాదా బైనామా ద్వారా, అంటే అగ్రిమెంట్ ద్వారా భూమి కొనుగోలు చేసి ఇంకా పట్టాదారు పాస్ పుస్తకం రాలేదని చెప్పేసి వాళ్ళు మనకి అర్జీలు సమర్పించున్నారు. అదేవిధంగా ఇంకొక 2 రైతులు వాళ్ళ యొక్క భూమిని ఆన్లైన్లో సబ్ డివిజన్ చేసి ఇవ్వమని కోరుతున్నారు. కాబట్టి ఈ యొక్క అర్జీలని మేము అతి తొందరలో, అంటే దాదాపు 30 రోజుల టైం ఉంది, కానీ సాధ్యమైనంత త్వరలో ఈ అర్జీని పరిష్కరించి వాటిని పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం.